నమస్తే, నేను సిరి. ఏపీ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన కుటుంబ సభ్యులు గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో కూడా ఒక్కొక్కటికైతే బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలో ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎలాంటివి చేశారు అంటే ఎట్లా మాట్లాడారు, తన స్థాయికి మించి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పనులు చేశారు. అంటే ఆ స్థాయిలో ఉండి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం, ఒక ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడడం, అంటే తన వృత్తికి ఆపోజిట్గా ఉండడం చేశారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ కుటుంబానికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు ఆ టైంలో కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఇప్పుడైతే బయటకు వస్తున్నాయి. సో దీన్ని అసలు ఎట్లా చూడాలి, అసలు గత ప్రభుత్వ హయాంలో ఏ వ్యక్తి తప్పుడు పనులు చేయకుండా ఉన్నారు ఏంటి అసలు? ఇప్పుడు ప్రస్తుత హీరో ఆఫ్ ది టాపిక్ పొన్నవోలు కార్తీక్ రెడ్డి, సన్ ఆఫ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు వినగానే మనకి టక్కును గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమర్థనీయమే. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు, అన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని గ్రాడ్యువల్గా చంద్రబాబు నాయుడు గారి అవినీతికి సంబంధించిన అంకెని కుదించుకుంటూ వచ్చి చివరికి తెలుగుదేశం పార్టీకి వచ్చిన 27 కోట్ల ఎలక్టరల్ బాండ్స్ని 3,000 కోట్ల రూపాయల అవినీతిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కాయి అని చెప్పని ప్రెస్ మీట్లో చెప్పిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు, భారతదేశ ప్రజల ముందు కూడా ఆ రోజుల్లో ఒక కామెడీ పీస్గా చిత్రీకరించబడ్డాడు. ఎందుకంటే సహజంగా ప్రభుత్వం తరపున అంటే రిప్రజెంటింగ్ ది స్టేట్, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే స్టేట్ని న్యాయస్థానంలో రిప్రజెంట్ చేసే న్యాయాధికారి. అతను న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలక స్థానంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఒక కేసు నమోదై ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన వాస్తవాలని న్యాయస్థానంలో మాత్రమే ప్రస్తావించాలి తప్ప అది వాస్తవమైనా సరే, తన వాదన అయినా సరే, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలైనా సరే కన్సర్న్డ్ విచారణా సంస్థ విచారణ జరుపుతూ ఉంది, కేసు న్యాయస్థానంలో ఉంది. అయితే ఆ విచారణా సంస్థకి సంబంధించిన వాస్తవాలైనా లేదు కోర్టులో విచారణ జరుగుతున్న కేసుకు సంబంధించిన విషయాలైనా కోర్టు బయట చర్చనీయాంశం చేయకూడదు. అవును సార్. మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటిని ఆ విచారణ సంస్థకి ఇవ్వాలి. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని విచారణ సంస్థ ఈ సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని విచారిస్తుంది. వాళ్ళు రాబట్టిన సమాచారాన్ని కోర్టులో సబ్మిట్ చేసి కోర్టులో విచారణ జరగాలి. కానీ ఇతను ఏం చేశాడు, లైవ్ ఛానల్స్కి వెళ్ళిపోయి మీడియాలో చర్చలు పెట్టాడు. తర్వాత ఇతను న్యాయస్థానంలో విచారణ సంస్థ సేకరించిన సమాచారం మీద ప్రభుత్వ వాదన వినిపించాల్సిన అడిషనల్ అడ్వకేట్ జనరల్, విచారణ జరుపుతున్న అధికారి సిఐడి అడిషనల్ డీజీ హోదాలో ఉన్న సంజయ్, వీళ్ళిరువురు కలిసి చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విచారణకు సంబంధించిన ప్రెస్ మీటు అసలు హైదరాబాద్లో ఎందుకు పెట్టారు, కారణం ఏంటి? అలాగే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అసలు మీకేం సంబంధం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడానికి? ప్రెస్ మీట్ పెట్టి మీడియా చర్చలతో సహా ఈ ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అంతటి అవినీతి పరుడు లేడు అని చెప్పని ఇతనే నిర్ధారణ చేసేసి ఇతనే తీర్పులు కూడా ఇచ్చేసినట్టుగా. వాస్తవంగా నీ పాత్ర చాలా పరిమితం. విచారణా సంస్థ దృష్టికి ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద విచారణా సంస్థ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకి నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకొని వాళ్ళ వివరణతో సంతృప్తి చెందకపోతే వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు వాళ్ళ ముందు పెట్టి వాటికి సంబంధించిన వివరణ అడిగి అప్పటికీ సంతృప్తి చెందకపోతే లేదు
ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పాత్ర నిర్ధారణ అయితే మీరు అరెస్ట్ చేయాలి. ఈ ప్రొసీజర్ ఏది ఫాలో కాల. విచారణ సంస్థే తప్పటడుగుల మీద తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళింది. అసలు ఆ కేసే ఒక కట్టుకథలతో కూడుకున్న కేసు. కానీ రాష్ట్ర పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అమలుపరచడంలో భాగంగా ఆయనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానం తప్పు. ఆయన వివరణ అడగల, ఆయన విచారించల. ఆయన ఎక్కడో రాజకీయ పర్యటనలో ఉన్నప్పుడు వాస్తవంగా వీళ్ళ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఆయన కేంద్ర కార్యాలయం ఉంటే అక్కడికి వెళ్ళి విచారించే ఆస్కారం ఉన్నా కూడా ఆయన ఎక్కడో వేరే జిల్లాలో రాజకీయ పర్యటనలో ఉండగా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయటం, ఒక డ్రామాని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తే ఆ డ్రామాని రక్తి కట్టించడంలో భాగంగా మనకి పచ్చిగా మాట్లాడుకుంటే తోలుబొమ్మల ఆటల మధ్యలో కామెడీ పండించడానికి కేతిగాడు అనే క్యారెక్టర్ వస్తాడు. ఆ టైపు పాత్ర పోషించిన వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెయ్యని తప్పుకి ఆయన మీద నిందలు మోపారు, ప్రెస్ మీట్లు పెట్టారు. వాస్తవంగా ప్రజలలో మీ పట్ల ఏ స్థాయి విశ్వాసం ఉంది, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ స్థాయి విశ్వాసం ఉంది అనేది, మీ మాటలను ఏ స్థాయిలో పరిగణలోకి తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఏ స్థాయిలో పరిగణలోకి తీసుకున్నారు అనేది ఎన్నికల్లో ప్రజలకు తీర్పు ఇచ్చేశారు. ఇవాళ ఒక్కొక్కటి భాగవతం బయటపడుతూ ఉంది. ఇదే సంజయ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని దోషి అని చెప్పని నిర్ధారించడం కోసం విపరీతమైన తాపత్రయపడిన సంజయ్ గారు ఇప్పుడు అవినీతి ఆరోపణలో సస్పెండ్ అయి ఉన్నాడు. ప్రభుత్వ ధనాన్ని కొట్టేశాడు అని చెప్పని పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయ్యి ఇప్పుడు ఆయన మీద కేసు నమోదయ్యింది. ఇవాళ రేపట్లో అరెస్ట్ కూడా కాబోతున్నాడు. ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇవాళ అతను వాస్తవంగా 2019కి ముందు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా ఆ రోజుల్లో కూడా చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఫైల్ చేసేవాడు. ఒక్క దాంట్లో కూడా అతను నెగ్గల, అన్నిటికన్నిట్లో ఓడిపోయేవాడు. ఎందుకంటే కేవలం రాజకీయపు ఎజెండాలో భాగంగా కేసులు ఫైల్ చేస్తున్నాడు తప్ప అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఆయన ఫైల్ చేసిన దాంట్లో ఎక్కడా ఉండేది కాదు. దాంతో కోర్టులు కొట్టేస్తూ ఉండేవి. అటువంటి వ్యక్తికి ఇంతకంటే తనకు అనుకూలంగా వేరే లాయర్లు ఎవరు లేక జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు తనకి రాజకీయ ఎజెండాలో భాగంగా ఉపయోగపడ్డాడని చెప్పని అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని చెప్పని ఒక పదవి కట్టబెట్టారు. ఆ కట్టబెట్టినటం అంటే ఖచ్చితంగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డారు కాబట్టి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ఈ పదవి ఇచ్చాడు. దీన్నే మనం క్విడ్ ప్రోకో అంటాం. ఈ క్విడ్ ప్రోకోని మరింతగా ఎక్స్టెండ్ చేస్తా ఈ టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాని ఇంకొంచెం విస్తృతంగా అమలుపరుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి కొడుకు కూడా లబ్ధి చేకూర్చారు. ఎలా అంటే వాళ్ళ కొడుక్కి మైనింగ్లోకి వెళ్ళాలని కోరుకుంది. ఎవరికైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటానని మనం తప్పట్లేము. అతను మైనింగ్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పలానా ప్రాంతంలో మైనింగ్ రిజర్వ్స్ ఉన్నాయి, నాకు అక్కడ మైనింగ్ చేసుకోవాలన్న ఆలోచన ఉంది, నేను అక్కడ మైనింగ్ చేసుకోవాలనుకుంటున్నా, నాకు ఆ భూములు కేటాయించండి, కన్సర్న్ అనుమతులు ఇవ్వండి అని చెప్పని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. యూజువల్గా ప్రక్రియ జరిగిపోతే ఎవరికి ఆక్షేపణ కూడా లేదు. కానీ ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా చలామణి అవుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల్ని తనకున్న అధికారం ద్వారా వేధింపులకి గురి చేయడానికి తోడ్పాటు అందిస్తున్నాడు కాబట్టి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి కొడుకు కార్తీక్ రెడ్డి గారు పెట్టుకున్న అప్లికేషన్ని మిగిలిన అప్లికేషన్లతో పాటు ప్రయారిటైజ్ చేయకుండా దాన్ని స్పెషల్గా ప్రయారిటైజ్ చేసి చాలా వేగంగా అనుమతులు ఇచ్చారు కాబట్టి ఆయనకన్నా ముందు అప్లై చేసిన వాళ్ళని కాదని చెప్పి నేను అనుమతులు ఇచ్చారు కాబట్టి ఇవాళ అది వివాదాస్పదమైంది. వాస్తవాలు బయటకు వచ్చినాయి. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండెడ్ క్విడ్ ప్రోకో అనవచ్చు. అంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డందుకు ఈ పదవి దక్కింది. ఈ పదవి ద్వారా మరింతగా సేవ చేస్తున్నాడు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా లబ్ధి చేకూర్చడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా జరిగింది. 100% అసలు సిసలు క్విడ్ ప్రోకోలు అంటే ఇవే. ఏం చేశారు వీళ్ళు,
2021 ఏప్రిల్ 30 శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం సొంటికనూరు అనే ఊర్లో సర్వే నెంబర్ 1లో 4 ఎకరాల 9.23 హెక్టార్ల కలర్ గ్రానైట్ శ్రీకాకుళం వెరైటీ అంటారు. అది అంటే కొన్ని గ్రానైట్లు కొన్ని ప్రాంతాలకు పరిమితం. ఇప్పుడు సీమకుర్తి ప్రాంతంలో గెలాక్సీ గ్రానైట్ అని ఉంటుంది. అది ఆ ప్రాంతంలోనే ప్రత్యేకం, వేరే ప్రాంతాల్లో ఇంత క్వాలిటీ గ్రానైట్ దొరకదు. అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో కలర్ గ్రానైట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 10 ఏకర్స్, 12.5 ఎకరాలు, ఆల్మోస్ట్ 5 హెక్టార్లు అంటే హెక్టారు 2.5 ఎకరాలతో సమానం. 5 హెక్టార్లు నిండు అయితే 12.5 ఎకరాలు. ఈయన 4.923 ఉంది కాబట్టి 4.923 కూడా కాదు, ఇంకా 4.920 సార్. 4.920 అంటే ఆల్మోస్ట్ దాదాపుగా 12 ఎకరాల 40 సెంట్ల వరకు ఉంటుంది అది. దానికి అప్లికేషన్ పెట్టేశాడు ఈయన. ఏప్రిల్ 30 పెట్టాడు. పెట్టగానే అక్కడ ఎంఆర్ఓ ఇమ్మీడియట్గా దానికి ఎన్ఓసి ఇచ్చేశాడు. ఆ భూమిలో మీరు గ్రానైట్ క్వారింగ్ చేసుకోవచ్చు అని ఎంఆర్ఓ వైపు నుంచి ఇమ్మీడియట్గా. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడి కొడుకు, పైనుంచి ఆదేశాలు వచ్చేసి ఉంటాయి, ఈ ఫైల్ ఇమ్మీడియట్గా పరిశీలి చేయండి అని చెప్పని అక్కడ టెక్కలి మైనింగ్ ఏడీ గారికి అప్లికేషన్ పెట్టాడు. ఇక్కడ గమనించుకుంటే జనరల్గా ఏం చెప్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాసెస్లో ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తామనేది ప్రభుత్వంలో ఒక విధానం ఉంది. అప్పటికి 6,000 అప్లికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటినేటిని పరిగణలోకి తీసుకోవాలా. ఈ పర్టికులర్ టెక్కలి మైనింగ్ ఏడీ కార్యాలయం కింద 600 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అప్పటికి వాటిని పరిగణలోకి తీసుకోవాలా. మైనింగ్కి సంబంధించి అన్ని అనుమతులు పొంది 200 అప్లికేషన్లు వెయిటింగ్లో ఉన్నాయి. అంటే ఓవరాల్గా 600 ఉంటే అందులో మైనింగ్కి సంబంధించిన అన్ని అనుమతులు తెచ్చుకున్న 200 అప్లికేషన్లు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోవాలా. కానీ ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి కొడుకు సంబంధించి మాత్రం ఏప్రిల్ 30 అప్లికేషన్ పెడితే 39 రోజుల్లో జూన్ 8 మైనింగ్ ఏడీ గారు మైనింగ్ డైరెక్టరేట్కి రికమెండ్ చేస్తూ ఈ ఫైల్ పరిగణలోకి తీసుకుందాము, మైన్ అలాట్ చేయొచ్చు అని చెప్పని రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చేశాడు 39 రోజుల్లో. అంతటి అవ్యాజమైన ప్రేమ. 100 మంది ఆల్రెడీ వెయిటింగ్ పీరియడ్లో ఉండగా వాళ్ళని కాదని దీన్ని మాత్రం ఎందుకు ప్రయారిటైజ్ చేశారు? అసలు క్విడ్ ప్రోకో ఇది. ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇవాళ పెట్టాలి ప్రెస్ మీట్, ఇవాళ వచ్చి వివరణ ఇవ్వాలి. ఇమ్మీడియట్గా జూన్ 8 అతను రికమెండ్ చేశాడు. రికమెండ్ చేస్తే చూడు అసలు ఎంత వేగంగా జరిగిందంటే జూన్ 8 2.963 హెక్టార్లకు సంబంధించి, అంటే సుమారుగా 7.5 ఎకరాలకు సంబంధించి ఇతనికి కేటాయింపు చేయొచ్చు అని చెప్పని డైరెక్టర్కి రికమెండ్ చేస్తూ ఫైల్ పెట్టేశాడు. ఇక్కడ ఇంకా కూడా కొన్ని అంటే ఈ డేట్స్ మెన్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి స్పెసిఫిక్గా ఈ మైనింగ్ ఏడీ దగ్గర నుంచి డైరెక్టరేట్ దగ్గరికి వచ్చిన ఫైల్కి డైరెక్టరేట్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ ఇచ్చారు, ఇతనికి కేటాయించవచ్చు అని చెప్పని. ఇవ్వగానే జూలై 13 రోజు అంటే 78 రోజుల్లో ఏడీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చేశాడు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చేయగానే అక్టోబర్ నెలలో దీనికి సంబంధించి సెంట్రల్ పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారు. ఫిబ్రవరి నెలలో 2022 ఫిబ్రవరి నెలలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు తెచ్చేసుకున్నారు. అంటే ఎంత వేగంగా జరిగిపోయినాయి. కొన్ని వేల అప్లికేషన్స్ పెండింగ్లో ఉండగా ఇతనికి సంబంధించి మైనింగ్ కమెన్స్మెంట్ కోసం అని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు కూడా కేవలం 11 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తయిపోయింది 2022 నాటికి. ఏమర్థమవుతుంది ఇక్కడ? వడ్డించేవాడు మనవాడైతే కడబంతినున్నా అందుతుంది, ఇచ్చేవాడు పాలకుడు మనవాడైతే ఎప్పుడు అప్లికేషన్ పెట్టామనేది ప్రయారిటీ కాదు. మనకి పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అని చెప్పని.
అలాగే ఇవాళ ఎప్పుడు అప్లికేషన్ పెట్టామనేది ప్రయారిటీ కాదు, మనకు మనకు వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఓన్లీ వెనకున్న పొనవోలు సుధాకర్ రెడ్డి. పొనవోలు సుధాకర్ రెడ్డి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. ఇక్కడ జరిగింది అధికార దుర్వినియోగం, వ్యవస్థల విధ్వంసం. అర్హులైన వాళ్ళు చాలామంది వెయిటింగ్లో ఉండగా, వీళ్ళకన్నా ముందు అప్లికేషన్ పెట్టుకొని అనుమతులు తీసుకున్న వాళ్ళు పెండింగ్లో ఉండగానే ఇతనికి ఆయాచిత లబ్ధి చేకూర్చారు. కాబట్టి ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంతగా లాయల్గా పనిచేశాడు. అతను లాయల్గా పనిచేసినందుకు అతనికి దక్కిన ప్రతిఫలం ఇది. అతని కొడుక్కి విలువైన గ్రానైట్ రిజర్వ్స్ 20 ఏళ్ళకి లీజుకి ఇచ్చేశారు అతనికి. ఈ 20 ఏళ్ళు తవ్వి తీసుకో, నీకేది ఎంత దక్కితే అంత, తవ్వుకున్నడికి తవ్వుకున్నంత తీసుకో, ప్రాసెస్ చేసుకో, ఎక్స్పోర్ట్ చేసుకో, కోట్లు సంపాదించుకో. ఎందుకనంటే ఆ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండా అమలు పరుస్తున్నాడు కదా. ఈ రోజు కూడా అతను గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయస్థానాల్లో, కోర్టుల్లో కొట్లాడుతూనే ఉన్నాడు, కేసులు వాదిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మరి ఇంతటి లబ్ధి చేకూరింది కదా. కాబట్టి ఇక్కడ అటు పొనవోలు సుధాకర్ రెడ్డిని ఆ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇంత వేగంగా ఇంతమంది అర్హుల అప్లికేషన్స్ పెండింగ్లో ఉండగా కూడా వాటిని పర్సూ చేయకుండా ఈ విధమైన లబ్ధి ఇతనికి చేకూర్చినందుకు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. మదనపల్లె దగ్గర కూడా ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళ ఒక మైనింగ్ అలాట్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుంది. ఆ అప్లికేషన్ పెట్టుండగా అదే మైను తనకి కేటాయించమని చెప్పని ఇదే కార్తీక్ రెడ్డి అక్కడ కూడా అప్లికేషన్ పెట్టాడు. అది కూడా కేటాయించేశారు అతనికి. అట్లా ఎట్లా ఉంటుంది సార్? జరిగింది. మరి పొనవోలు సుధాకర్ రెడ్డి మజాకనా? మరి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరి ఢిల్లీ నుంచి లాయర్లను తెచ్చుకుంటేనేమో 70 లక్షలు 80 లక్షలు ఫీజులు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. మరి పొనవోలు సుధాకర్ రెడ్డి ఇంటి మనిషి అయిపోయాయి, పార్టీ మనిషి అయిపోయాయి. మరి ఈ మైండ్స్ అన్న కేటాయించకపోతే ఎట్లా? కాబట్టి ఇక్కడ నేను కోర్టులో వాదిస్తా, మీరు నా కొడుకు మైండ్స్ ఇవ్వండి. మరి ఇప్పటికి మనకు వచ్చిన సమాచారం వరకు ఈ మైండ్స్కి సంబంధించిన భాగవతం బయటకు వచ్చింది. మరి ముందు ముందు ఇంకా ఎన్ని భాగవతాలు బయటకు వస్తాయో, ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని లబ్ధులు చేకూరినాయో. ఇప్పుడు ఖచ్చితంగా పొనవోలు సుధాకర్ రెడ్డి అమరావతిలో, హైదరాబాద్లో, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి ఎంత సౌకర్యవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కొడుకు లబ్ధి చేకూర్చాడో వివరణాత్మకంగా ప్రజలకి, మీడియాకి వివరణ చెప్పాలని చెప్పని మనం డిమాండ్ చేద్దాం. ఖచ్చితంగా సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.